పనిచేసిన వారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటు కోసం డబ్బులిస్తే తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. డబ్బులు తీసుకుంటే నాయకులకు ప్రజలు బానిసలవుతారని హెచ్చరించారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తే నాయకులు ప్రజలకు సేవకులుగా పనిచేస్తారని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శిరీష అలియాస్ బర్రెలక్క ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆమెకు శాలువా కప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి సత్కరించారు. ఒకటి కోరుకుంటాను వాళ్ళందరినీ, రేపు ఎవడంతో మీ ఇంటికి వచ్చి ఓటు ఏంటని అడిగితే మీ జవాబు ఏముండాలి తెలుసా? ఏముండాలా? 2000 వద్దు, ఏమొద్దు. ఆ 2000 మీరు ఆశించరు. ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. నిజం. పనిచేసే వారికి ఓటేస్తామనండి. 2000 4000 తీసుకొని మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, నీవు పని మీద వస్తే మీతో 5000 10,000 20,000 నాయకులు తీసుకుంటున్నారు. మీలో తప్పుంది. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవరు బాగా పనిచేస్తారంటే వాడికి ఓటేయండి. నాకు 70 అయితే నాకేం అవసరం లేదు. నా కుమారుడు ఉన్నాడు, ఇదే పాలిటీషియన్. వాడు పని చేస్తే ఓటేస్తామనండి. రేపు వచ్చేది దగ్గర. నిజంగా మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ గా ఉందన్నమాట. 5 సంవత్సరాల వరకు చేయరు. ఎలక్షన్స్ ముందే వచ్చి డబ్బులు పంచడం, వేరే పార్టీ వాళ్ళు 2,000 పంచే, ఇంకొక పార్టీ వాళ్ళు 3,000 పంచడం, ఆ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ 4,000 పంచడం. సో ఎవరు డబ్బిస్తే వాళ్ళకు ఓటేయడం అనేది బంద్ చేయండి. సో అసలు డబ్బే తీసుకోకండి. నాయకులలో ఖచ్చితంగా భయం పుడుతుందా లేదా చూడండి. నిజంగా సార్ చెప్పిన మాటల్లో నాకు ఇది నచ్చింది. ఇక్కడ సార్ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కొడుకును కూడా మీరు ప్రశ్నించండి అని చెప్పిందంటే నిజంగా అది చాలా గ్రేట్. ఏ నియోజకవర్గంలో అయినా సరే మంచి చేసే వాళ్ళకి ఓటేయండి. డబ్బు తీసుకోకండి, మందులు తీసుకోకండి.